అప్పటి కూడా మేము మా సహకారాలు అందిస్తూనే ఉన్నాం. పైసలు మేము అందరం వేసుకొని కూడా పంతులను పెట్టాం. పంతులు స్కూల్ లేకుండే 5వ తరగతి వరకే ఉండే. 6 నుంచి మేము గ్రామ పెద్దలం అందరం గురువులం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా అందరినీ కలుపుకొని మా అందరి సహకారాలు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు మన గ్రామము చాలా మంచిగా ఉంది. ఈ స్కూల్ కూడా తాజా చైర్మన్ నేను వైస్ ప్రెసిడెంట్ ఉంది. ఆ టైంలో మేము స్కూల్ కట్టడం జరిగింది. హై స్కూల్ ఫస్ట్ స్కూల్ లేకుండే ఆ టైంలో కాజా చైర్మన్ నేను వైస్ చైర్మన్ ఉన్నాం. ఆ టైంలో మేము స్కూల్ కట్టించినాం. విద్యార్థులకు నేను 2 విషయాలు చెప్తూ ఉన్నాను. 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ, పిహెచ్డి, ఎంఏ, ఎంఫిల్ చదవాలనుకుంటే చదువు ఒక సముద్రం లాంటిది. చదువు అనేది నిరంతర ప్రక్రియ, అదొక సముద్రం లాంటిది. అందులో మనము ఎన్ని నీళ్లను మనము తోడినము అనేది మనకు కావాల్సినటువంటి విషయం. కాబట్టి జ్ఞానం అనే ఆ నీళ్లను మనం తోడుకొని మనం నింపు. అదేవిధంగా రాజ్యాంగాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని, సమగ్రతను కాపాడాలని ఈ భావి భారత పౌరులుగా మీరందరూ ఎదగాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్. మీరు ఎప్పుడైనా చెప్పేది ఒకటే, మీరు చక్కగా చదువుకోండి. మన ఊరుకు, మీ తల్లిదండ్రులకు, మన పాఠశాలకు మంచి పేరు తీసుకురండి. మా సహకారం ఎంతైనా ఉంటుంది. నేను గతంలో కూడా ప్రతి సంవత్సరం మీకు ఆటపోట్లు అంటే సార్ వాళ్ళు అడిగితే ప్రతి సంవత్సరం ప్రైజులు ఇస్తున్నాను. అదేవిధంగా ఈసారి కూడా నా వంతు సాయం సార్ అడగానే ముందుకు వచ్చేస్తున్నాను. తప్ప తెలుగు అంటే వాళ్ళు మాతృభాష కాబట్టి కొంచెం నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా వేరే స్కూల్కి చూశాను. లాంగ్వేజ్ రాకుండా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి హిందీ, ఇంగ్లీష్ లో మీరు నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎవరు మాట్లాడినా కూడా స్టేజ్ పైన తెలుగులో మాట్లాడకూడదు. ఇక హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడాలి. వచ్చినా రాకున్నా. ఎందుకంటే మీకు పేరెంట్స్ ఫస్ట్ మనం చిన్న ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటే అంటే మనకు వర్డ్స్ రావు. అంటే తాత అనగా అమ్మ తాత అని సంతోషపడతారు. అంటే మీరు తప్పు మాట్లాడినా కూడా దాన్ని అంటే చాలా ముద్దుగా భావిస్తారు. సేమ్ అదే మాదిరి ఉన్న ఉపాధ్యాయులు కానీ పెద్దలు కానీ మీరు తప్పు మాట్లాడినా మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. క్లాసులో కానీ ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడాలి, వేరే లాంగ్వేజ్ మాట్లాడితే ఫైన్ పెట్టండి అన్న. ఫైన్ పెట్టి అంటే వీళ్ళకి ఎక్కడికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేయండి. మనకు ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినాయి ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం. చాలా మంది పట్టభద్రులు ఇక్కడ మా తాను ఎల్ఎల్బి చేసుకున్నారు, బీఎస్సీ చేసుకున్నారు, ఎంఏ చేసుకున్నారు. కానీ మాకు ఉపాధిలో కొంచెం వెనుకబడిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి మీరు కొంచెం వాళ్ళని మోటివేట్ చేసేసి తప్పు మాటలే పర్లేదు, మనం నేర్చుకోవడం తప్పు మాటది ఏముంది. కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేసి పిల్లలకు బాగా మార్గదర్శకంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ నా చిన్న మెచ్చుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. మా ఉపాధ్యాయ బృందానికి, అందరు కొత్తలు ఉన్నారు, విద్యార్థులకు, యువకులకు, తోటి మా నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. మేము 5 ఏళ్ల నుంచి కంపౌండ్ కలిగి కడుతున్నాం అంటున్నాం, కానీ కట్టలేకపోయినాము. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తాము. మా తోసి ఎంత సాయం చేయడం చేస్తాం కానీ మాటిస్తున్నా. ఇప్పుడు 10th క్లాస్ ఇంతకుముందు కూడా ఫస్ట్ క్లాస్ వస్తే ఈ ప్రైజ్ ఇస్తామని చెప్పినాము. అప్పుడు కూడా బెంచ్లు ఇప్పించినాము. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ కానీ ఊర్లో మన మండల్లో బిట్టకొడుకు గ్రామము స్కూల్, హై స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చిందంటే స్కూల్కి ఏమైనా మేము సాయం చేస్తామని మీకు మాటిస్తున్నా. మీరందరూ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. ఎవ్వరు కూడా పేర్లు ఉండొద్దు. మన ప్రతి మండల్లో పేరు ఉండాలి. అట్లా చేస్తారని నేను ఆశిస్తున్నా. అందరికీ జిల్లాకి మండలే కాదు సార్, మాకు జిల్లా ఉన్నది. మండలం వస్తే పరికిలు ఉంటే బాగుంటుంది. ఇంకోటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.